హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత వంటిల్లు. లలిత వంటిల్లులో ఇవాల్టి రెసిపీ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సన్న కారపూస. ఇంట్లో తినడానికి ఏమీ లేవు అనుకున్నప్పుడు 10 నిమిషాల్లో ఈ సన్న కారపూసను తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు శనగపిండిని తీసుకొని ఈ పిండిని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని దీనిలో ఏమన్నా గడ్డలు లాంటివి ఉంటే సెపరేట్ చేసేసుకొని దీనిలో రుచికి సరిపడా ఉప్పు ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ఉండేలా కలుపుకోవాలి. మనం చిన్న హోల్స్ ఉన్న జాలితో దీన్ని వేసుకుంటాం కాబట్టి గట్టిగా ఉన్నట్లయితే వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం స్మూత్గానే కలుపుకున్నట్లయితే కారపూస వేసేటప్పుడు పిండి ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఇప్పుడు పిండి ముద్దని జంతికలు వేసుకునే ఇలాంటి గొట్టంలో చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకుని దానిలో ఇలా స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ కారపూసగా వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఏదైనా జాలీలో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆయిల్లో ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా జాలీలో వేసుకోవడం వల్ల కరివేపాకు ఆయిల్లో స్ప్రెడ్ అయిపోకుండా ఈజీగా తీసుకోవచ్చు. ఈ కరివేపాకుని కారపూసలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఈ కారపూస రెసిపీ తయారైపోయింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా లలిత వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.